హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మరుగుజ్జు పిశాచాలు. రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. కనకయ్య కూతురి పెళ్లి నిశ్చయమైంది. కానీ కూతురి పెళ్లి తన ఇంట చేస్తే ఊళ్ళో అందరినీ పిలవవలసి వస్తుందని లోభి అయిన కనకయ్య మరో ఊళ్ళో ఏర్పాటు చేసి పెళ్ళికొడుకు వైపు వాళ్ళు అలా కోరారని అడిగిన వాళ్ళందరితోనూ చెప్పాడు. పెళ్ళి 2 రోజులు ఉందనగా పెళ్లి ఏర్పాట్లు చూడటానికి తన కొడుకును పంపి రేపు పెళ్ళి అనగా కనకయ్య తన భార్యని కూతుర్ని వెంటబెట్టుకొని అతి ముఖ్యులైన బంధువులతో 2 ఎడ్ల బండిలో ప్రయాణమయ్యాడు. మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఆ రాత్రికే గమ్యస్థానం చేరి ఉండవలసింది. కానీ దారిలో ఒక ఎద్దుకు జబ్బు చేసింది. దాన్ని ఎవరి ఇంటనో దిగవిడిచి మరొక ఎద్దును కుదుర్చుకొని కాలయాపన చేయటంలో సూర్యాస్తమయం అయి బాగా చీకటి పడేసరికి సగం ప్రయాణం కూడా పూర్తి కాలేదు. తన కొడుకు ఆ ఊళ్ళో సత్రానికి అద్దె ఇచ్చి అందరి కోసము వంట కూడా చేయించి ఉంటాడు. అంతా దండగా అంటూ కనకయ్య అదే పనిగా వాపోయాడు. ఈ ఛిద్రానికి తోడు వర్షం పడింది. దారి అంతా బురద రొచ్చును. దారి పక్కన ఉన్న శ్మశానం నుంచి నక్కల కూతలు, గుడ్లగూబుల అరుపులు భయం పుట్టేటట్లు వినవస్తున్నాయి. గతుకుల దారిన పోతున్న బండి అకస్మాత్తుగా ఒక పక్కకి ఒరిగింది. ఆ పక్క చక్రము బురద గుంటలో దిగబడింది. అందరూ బండి దిగి బండిని గోతిలో నుంచి బయటికి తోయటానికి ప్రయత్నించారు. కానీ ఎంత ఆయాసపడినా లాభం లేకపోయింది. ఇంతలో కనకయ్యకు పెద్ద కోలాహలం వినిపించింది. బండి గూడి మీద ఎవరో దూకినట్లయింది. కనకయ్య పైకి చూసి నిర్ఘాంతపోయాడు. గూడు మీద కొన్ని మరుగుజ్జు పిశాచాలు చేరి పల్టీలు కొడుతున్నాయి. ఎవరు మీరు అని కనకయ్య వాటిని అడిగాడు. మేము మరుగుజ్జు పిశాచులం. మీరు ఇలా వల్లకాటికి ఏ పని మీద వచ్చారు అని పిశాచాలు అడిగాయి. కనకయ్య ధైర్యం తెచ్చుకొని, వల్లకాటికి రావటానికి మాకు ఏం కర్మ పట్టింది, రేపు మా అమ్మాయి పెళ్ళి అన్నాడు. పెళ్ళోయ్ పెళ్ళి, అరసలోయ్ అరసలు, బూరెలోయ్ బూరెలు అంటూ మరుగుజ్జు పిశాచాలు నృత్యాలు చేశాయి. ఏం పెళ్ళో, బండి బురదగుంటలో ఇరుక్కుపోయి పైకి రాకుండా ఉన్నది అన్నాడు కనకయ్య. పెళ్ళికి మమ్మల్ని తీసుకుపోయేటట్టయితే మేం క్షణంలో బండిని పైకి లాగేస్తాము అన్నాయి పిశాచాలు. బండి పైకి లాగండి, మిమ్మల్ని తప్పకుండా పెళ్ళికి తీసుకుపోతాము అన్నాడు కనకయ్య. అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు. పిశాచాలు బండి గూడు మీద నుంచి క్రిందకి దూకి బండిని పైకి తోసేశాయి. తర్వాత బండి రెట్టింపు వేగంతో నడవసాగింది. బంధువుల్ని తప్పించుకొని పెళ్లికి పిశాచాల్ని వెంట తీసుకుపోతున్నావు అని కనకయ్యని అతని భార్య ఎత్తుపొడిచింది. నీ మొహం, మనం ఆ ఊరు చేరేసరికి తెల్లవారిపోతుంది. పిశాచాలు తమ దారి తమ పోతాయి అన్నాడు కనకయ్య. బండి పోతున్న వేగం చూస్తే కోడి కూసేలోపునే చేరిపోయేటట్టున్నాం. అప్పుడేం చేస్తావు? ఈ పిశాచి అతిథులకు మర్యాదలు చేయటం నా వల్ల కాదు, అదేదో నువ్వే చూసుకో అన్నది కనకయ్య భార్య. ఆడవాళ్లకు ఆలోచనా శక్తి ఆవగింజంతైనా ఉండదు. ఊరు చేరగానే భద్రకాళి గుడి దగ్గర ఆగి, ఇక్కడే పెళ్ళి, అందరూ లోపలికి పదండి అని పిశాచాలతో అంటాను. అంతే, పిశాచాలు కాలికి బుద్ధి చెబుతాయి అంటూ కనకయ్య విరగబడి నవ్వాడు. కనకయ్య భార్య తన భర్త తెలివికి సంతోషిస్తూనే పైకి చిరాకు నటించుతూ, నెమ్మదిగా మాట్లాడు, అవి వినగలవు అన్నది. తర్వాత వాళ్ళు నిద్రపోయి ఉండాలి. ఏదో కుదుపుకు వాళ్ళు మేల్కునేసరికి పూర్తిగా తెల్లవారి ఉన్నది. కనకయ్య బండి కుదుపులకు ఒళ్ళంతా హూనమై నిద్ర కళ్ళతో బండి దిగి చూస్తే బండి ఇంకా రాత్రి దిగబడిన గోతిలోనే ఉన్నది. నువ్వు నన్ను అనవసరంగా వాగించావు. నా మాటలు విని పిశాచాలు బండిని తెల్లవార్లు గుండ్రంగా తిప్పి మళ్ళీ గోతులోకి తోసేశాయి అని కనకయ్య భార్యని తప్పుపట్టాడు. మరొక కథ పేరు కీడు చేసే నమ్మకాలు. రత్నపురానికి చెందిన ధనగుప్తుడు అనే వ్యాపారి చాలా సంవత్సరాల పాటు సముద్ర వర్తకం చేస్తూ తూర్పు దీవులలో ఉండిపోయి అక్కడే పెళ్లి కూడా చేసుకుని అంతులేని లాభాలతో తన జన్మస్థానానికి తిరిగి వచ్చి తన బాల్యమిత్రుడైన రామగుప్తుణ్ణి చూడవచ్చాడు.
రామగుప్తుడు అప్పటికే వర్తకులలో అగ్రస్థానం సంపాదించుకొని మహారాజులను తలదన్నే వైభవంతో తులదూగుతున్నాడు. మిత్రులిద్దరూ చాలాసేపు ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకున్నారు. రామగుప్తుడి ఇంటికి సుదర్శన నిలయం అన్న పేరు ఉండటం చూసి ధనగుప్తుడు, ఈ సుదర్శనుడు ఎవరు అని అడిగాడు. వాడు నా చిన్న కొడుకు. వాడు పుట్టిన తర్వాతనే నాకు దశ ఎత్తుకున్నది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతున్నది అన్నాడు రామగుప్తుడు. ఈ ఒక్క విషయంలోనే గాక రామగుప్తుడు తన పెద్ద కొడుకు గురించి అడిగినా చెప్పకపోగా తనకు జరిగిన ప్రతి మంచి తన చిన్న కొడుకుతో ముడిపెట్టి మాట్లాడటమో ధనగుప్తుడు గమనించి, ఇంతకు నీకెంతమంది కొడుకులు అని అడిగాడు. ఇద్దరే. పెద్దవాడు సుమంతుడు 10 ఏళ్లవాడు, చిన్నవాడు సుదర్శనుడికి 6 ఏళ్ళు అన్నాడు రామగుప్తుడు. రామగుప్తుడిలాగా పైకి వచ్చిన వారికి స్వశక్తి మీద, స్వయం కృషి మీద నమ్మకం ఉండాలి గాని తన అదృష్టానికి ఇతరత్రా కారణాలు చూడటము ధనగుప్తుడికి ఆశ్చర్యం కలిగించింది. అంతకన్నా కూడా దారుణం ఏమిటంటే రామగుప్తుడికి తన చిన్న కొడుకు తెచ్చిన అదృష్టం మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ చిన్న కొడుకు తల తిరిగిపోయి ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా రామగుప్తుడి పెద్ద కొడుకు తనలో తనకు ఏమాత్రమూ విశ్వాసం లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఇలా ఆలోచించి ధనగుప్తుడు, చూడు రామగుప్త, నాకింకా సంతానం కలగలేదు. నా భార్య దేశాంతరాల నుంచి వచ్చిన మనిషి. ఆవిడ ఒంటరితనంతో బాధపడకుండా నీ పెద్ద కొడుకును కొంతకాలం మా ఇంట పెరగనీయరాదా అని అడిగాడు. ధనగుప్తుడు ఈనాడు తనను మించిన ధనికుడే గనక రామగుప్తుడు తన పెద్ద కొడుకు సుమంతుణ్ణి ధనగుప్తుడి ఇంట పెరగనీయటానికి ఒప్పుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు రామగుప్తుడు ధనగుప్తుడిని చూడబోయాడు. ధనగుప్తుడు విచారంగా ఉన్నట్లు కనిపించాడు. రామగుప్తుడు అందుకు కారణం అడిగాడు. విచారం కాక ఏమిటి? నేను సముద్ర వ్యాపారం మొదలుపెట్టినాక నష్టం అన్నది ఎరుగను. అలాంటిది నా ఓడలలో ఒకటి లక్షల విలువ చేసే సరుకుతో సముద్రంలో మునిగినట్లు వార్త వచ్చింది. ఎందుకో చెప్పలేను. నీ కొడుకు నా ఇంట అడుగుపెట్టిన తర్వాత నాకు అడుగడుగున అపజయంగానే ఉన్నది అన్నాడు ధనగుప్తుడు. ఈ మాట విని రామగుప్తుడు కొంచెం బాధపడ్డాడు. కానీ తన మిత్రుడికి కలిగిన నష్టానికి సానుభూతి చూపక తప్పలేదు. మరికొన్ని రోజుల అనంతరము ధనగుప్తుడు ఖిన్నవదనంతో రామగుప్తుడి ఇంటికి వచ్చాడు. రామగుప్తుడు తన మిత్రుడి వాలకం చూసి కంగారుపడి, ఏమిటి విశేషం? మళ్ళీ నష్టం జరగలేదు కదా అని అడిగాడు. ధన నష్టాన్ని మించిన ఆపదే వచ్చి పడింది. ఈసారి నా భార్య విచిత్రమైన జబ్బుతో మంచాన పడింది. వైద్యులు ఆమె జబ్బు ఏమిటో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. చూడు రామగుప్త, నీ పెద్ద కొడుకు వల్ల నీకు అరిష్టం కలిగినట్టు ఎప్పుడైనా అనిపించిందా? ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే వాడు నా ఇంటికి వచ్చినాక నాకు ఒక్క మంచి జరిగినట్లు జ్ఞాపకం రావటం లేదు అన్నాడు ధనగుప్తుడు. అతని మాటలు విని ఈసారి రామగుప్తుడికి అరికాలి మంట నెత్తికెక్కింది. నా కొడుకు నాకు ఎన్నడూ ఎటువంటి అరిష్టమూ కలిగించలేదు. వాణ్ణి నీ అంతట నువ్వే నీ ఇంట ఉంచుకుంటానన్నావు. నీకు ఏవైనా నష్టాలు కలిగితే వాటికి సరైన కారణాలు తెలుసుకోకుండా అన్నిటికీ నా కొడుకే కారణం అనుకోవటము నా బుద్ధికి మూఢ విశ్వాసంగా అనిపిస్తున్నది. వాణ్ణి వెంటనే నా వద్దకు తిప్పి పంపించేసెయ్యి అన్నాడు రామగుప్తుడు రోషంగా. ఈ మాట వినగానే ధనగుప్తుడి ముఖము ఒక్కసారిగా వికసించింది. అవును రామగుప్త, నువ్వు మీ వాణ్ణి తీసుకుపోవటమే మంచిదని నాకు తోస్తున్నది. ఇప్పుడే నా వెంట మా ఇంటికి వచ్చేయ్, మళ్ళీ ఆలస్యం దేనికి అన్నాడు ధనగుప్తుడు. రామగుప్తుడు వెళ్ళేసరికి ధనగుప్తుడి ఇంట విషాద సూచనలు ఏవీ కనబడలేదు. ఇల్లు పెళ్ళిళ్ళులాగా సందడిగా ఉన్నది. ధనగుప్తుడి భార్య ఒంటి నిండా నగలు ధరించి ఖరీదైన పట్టుచీరతో లక్ష్మీదేవిలాగా అటూ ఇటూ తిరుగుతూ నవ్వుతూ వచ్చి రామగుప్తుడిని పలకరించింది. అంతకన్నా రామగుప్తుడికి అంతులేని ఆశ్చర్యం కలిగించిందేమిటంటే తన పెద్ద కొడుకు ఎంతో ఉల్లాసంగా ఇల్లంతా తనదేనన్నట్లు తిరుగుతున్నాడు. వాడు తండ్రిని చూడగానే బిగుసుకుపోయాడు. రామగుప్తుడు ధనగుప్తుడికేసి నోట మాట లేకుండా చూశాడు. అతన్ని ఏమి అడగాలో కూడా రామగుప్తుడికి స్ఫురించలేదు. అర్థం కాలేదా రామగుప్త? నాకు ఏ నష్టమూ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే అది నీ కొడుకు వల్ల వచ్చిందనుకునేటంత మూర్ఖుణ్ణి కాను నేను.
నువ్వు నీ చిన్న కొడుకును నీ అదృష్టదేవతగా అందరితోనూ చెబుతుంటే నీ పెద్ద కొడుకు మనస్సు ఎలా ముడుచుకుపోతున్నదోనని, నీ చిన్న కొడుకు తల ఎంత వాచిపోతున్నదోనని భయపడి నీకు జ్ఞానోదయం కలగటానికి నీతో 2 అబద్ధాలు ఆడాను. మరేమీ అనుకోకు. రేపు నీకు ఏ కారణం చేతనైనా కలిసి రాకపోతే నీ చిన్న కొడుకు తనదే తప్పు కాబోలునని ఎంతగా బాధపడతాడో ఆలోచించావా? నువ్వు ఎప్పుడైతే నాలో మూఢ విశ్వాసం గుర్తించగలిగావో అప్పుడే నా ప్రయత్నం ఫలించింది. నీ కొడుకును నువ్వు తీసుకొని పో అన్నాడు ధనగుప్తుడు. రామగుప్తుడు తల వంచుకొని, నాకంతా అర్థమైంది. నేను మారటానికి ఇంకా కొంతకాలం పట్టవచ్చు. మరికొన్ని రోజులు వాడిని నీ ఇంటనే ఉండని. వాడిక్కడ చాలా సుఖంగా ఉన్నట్లున్నాడు అన్నాడు రామగుప్తుడు. మరొక కథ పేరు దొంగ బుద్ధి. ఒక రాజ్యంలో దొంగతనాలు జాస్తి కావటం వలన పట్టుబడిన ప్రతి దొంగని ఊరి బయట బహిరంగంగా ఉరిదీయవలసిందని రాజుగారు ఉత్తర్వు చేశారు. అదేవిధంగా ఎందరో దొంగలు విరితీయబడ్డారు కూడా. ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు, చిన్నడు అని 2 దొంగలు ఉండేవారు. తోటి దొంగలు కొందరు ఉరి కావటం చూసి బెదిరిపోయి కన్నడు, చిన్నడు దొంగ వృత్తి మారటానికి నిశ్చయించుకున్నారు. ఇంతవరకు చాలా పాపం చేశాం, ఇకనన్నా మంచిగా జీవించుదాము అన్నాడు కన్నడు. చేసుకోదలిస్తే బోలెడన్ని వృత్తులు అన్నాడు చిన్నడు. వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు. రోజు ఎడ్లని బీడుకు తోలుకొని పోయి మేపుకు రావటము కన్నడు పని. తోటలో చెట్లకు నీళ్లు పోయటము చిన్నడి పని. మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకొని బీడుకు వెళ్ళాడు. ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి. వాటిల్లో అవి పోట్లాడుకోవటము, పరుగులు తీయటము, పక్కనే ఉన్న పొలాలలోకి జొరబడటము మొదలైన పనులు చేయసాగాయి. వాటిని అదుపులో ఉంచటము కన్నడికి చాలా కష్టమైపోయింది. ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీరు పోయసాగాడు. ఎన్ని కడవులు తోడినా చెట్లకు చాలలేదు. సగం తోటన్నా తడవకు ముందే చిన్నడికి చేతులు పడిపోయాయి. నడుము విరిగిపోయినట్లయింది. సాయంత్రం దాకా వాడు తోటకు నీరెత్తుతూనే ఉన్నాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక కన్నడు, చిన్నడు తమ తమ పనుల గురించి మాట్లాడుకున్నారు. నాకు పని చేసినట్టే లేదు. ఎడ్లను బీట్లో వదిలేసి చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోయాను. అస్తమయం వేళకు ఎడ్లు వాటంతట అవే నా దగ్గరికి వచ్చాయి. వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకొని ఇంటికి వచ్చాను అన్నాడు కన్నడు. నేను అంతే. 4 కడవల నీరు పోసేసరికి తోటంతా తడిసిపోయింది. రోజల్లా మంచం మీద పడుకొని నిద్రపోయాను అన్నాడు చిన్నడు. బేష్, రేపు సరదాగా నువ్వు ఎడ్డను మేపుకురా, నేను తోట తడుపుతాను అన్నాడు కన్నడు. చిన్నడికి చాలా ఆనందం వేసింది. నేను కూడా అదే అందామనుకుంటున్నాను అన్నాడు వాడు కన్నడితో. బీట్లో పడుకునేటందుకు మంచం కూడా మర్చిపోకుండా పట్టుకెళ్ళు సుమి అని హెచ్చరించాడు కన్నడు. మర్నాడు వాళ్ళిద్దరూ పనులు మార్చుకున్నారు. సాయంకాలానికి ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది. అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు. తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవల నీరు పోసినా ఇంకిపోతుంది. దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి కనిపెట్టి తీరాలనుకున్నాడు కన్నడు. ఆ రాత్రి కన్నడు గాని చిన్నడు గాని తమ పనులను గురించి మాట్లాడనే లేదు. ఇద్దరూ నిద్రపోతున్నట్లు పడుకున్నారు. ఒక రాత్రివేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పాదులో తవ్వటం మొదలుపెట్టాడు. కొంతసేపు తవ్వాక పలుగుకు ఏదో తగిలి కంగుమనే శబ్దం అయింది. వెంటనే కన్నడు చుట్టూ చూశాడు. చిన్నడు చీకట్లో పక్కనే నిలబడి ఉన్నాడు. ఏంటి ఈ రాత్రివేళ తవ్వుతున్నావు అన్నాడు చిన్నడు. ఈ చెట్టుకు పాదు సరిగ్గా లేదు, నిద్ర పట్టక పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు అమాయకంగా. కంగుమని మోగిందేమిటి అన్నాడు చిన్నడు నవ్వు ఆపుకుంటూ. ఏదో రాయి అయి ఉంటుంది, పోయి పడుకుందాం పదా అన్నాడు కన్నడు. ఇద్దరూ వెళ్ళి పడుకున్నారు. చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుగుకు తగిలిందేంటో చూద్దామనుకున్నాడు కన్నడు. కానీ ముందు వాడికే నిద్ర పట్టింది. కన్నడు గురక ప్రారంభించగానే చిన్నడు లేచాడు. పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పాదు తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు.
వాటిని వెంటనే ఎక్కడైనా దాచాలి. సమీపంలోనే చెరువు ఉన్నది. లోతు అట్టే లేని చోట చెరువులో ఆ లంకె బిందెలు మట్టిలో పాతిపెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకొని నిద్రపోయాడు. కన్నడు తెల్లవారుజామునే లేచాడు. పలుకు తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. లంకె బిందెల జాడ కనిపించలేదు. తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నడి కాళ్ళు పరీక్షించాడు. చిన్నడి కాళ్ళకి బురద, కొంచెంగా నాచు కనిపించాయి. చెట్టు బాదులో దొరికిన వస్తువుని చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు. నేరుగా చెరువుకు వెళ్ళాడు. చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు. అక్కడే వెతికి లంకె బిందెల్ని పట్టుకున్నాడు కన్నడు. వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు. చిన్నడు కొద్దిసేపట్లోనే నిద్రలేచాడు. పక్కన కన్నడు లేకపోవటం చూశాడు. చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంకె బిందెల కోసం వెతికాడు. అవి లేవు. కన్నడు వాటిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి అటుకేసి పరిగెత్తసాగాడు. చిన్నడు కొంతసేపు పరిగెత్తినాక వాడికి అంత దూరాన బిందెలు మోసుకుపోతూ కన్నడు కనిపించాడు. చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిన పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన కొత్త చెప్పులలో ఒకటి ఒకచోట విడిచి రెండోది 100 గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టెక్కి గుబుర్లో దాగి కూర్చున్నాడు. కొద్దిసేపటిలో కన్నడు లంకె బిందెలను మొయ్యలేక మోస్తూ అటుగా వచ్చాడు. కొత్త చెప్పు వాడి కంట పడింది. కానీ ఒకటే ఉండడం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు. 100 గజాలు వెళ్ళాక దాని జత కనపడింది. ఆశ పుట్టింది. చుట్టూ పురుగు కూడా లేకపోవడం గమనించి కన్నడు లంకె బిందెలు క్రింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకొని రెండో దానికోసం వెనక్కి వెళ్ళాడు. ఈ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగి వచ్చి దారిలో పెట్టి ఉన్న లంకె బిందెలు భుజానికి ఎత్తుకొని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు. 2 కొత్త చెప్పులు తీసుకుని కన్నడు తిరిగి వచ్చేసరికి లంకె బిందెలు లేవు. ఇది చిన్నడి పనేనని రూఢి చేసుకుని కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు. చిన్నడి ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటని అడిగాడు. అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడని చెప్పారు. గుడ్డ కప్పి నట్టింట్లో పడుకోబెట్టిన చిన్నడిని కూడా చూపించారు. కాసేపు కన్నడు కూడా వాళ్లతో పాటు ఏడ్చి ఈ విధంగా అన్నాడు. ఇద్దరము ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఇక చిన్నడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నేను చేయగలిగేదేమీ లేదు. తాను నాకన్నా ముందు చచ్చిపోతే తన శవాన్ని కొట్టేసిన కంది చేనులో కంది మోళ్ల మీదుగా లాగమని నన్ను కోరాడు. వాడి ఆఖరి కోరిక తీరుస్తాను. ఈ మాటలంటూ కన్నడు చిన్నడి శరీరాన్ని భుజాన వేసుకొని ఎవరి మాటలు వినిపించుకోకుండా గ్రామం పొలిమేరలో ఉన్న కొట్టిన కంది చేను దగ్గరకు తీసుకొని పోయాడు. నేలలో పాతిన కత్తుల్లాగా ఉన్న కంది మూలను చూసేసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పనైంది. ఊరుకుంటే నిజంగానే తనను కంది మూళ్ల మీదుగా లాగుతాడని అతడికి భయం కలిగింది. చిన్నడు చప్పున లేచి కన్నడి కాళ్ళు పట్టుకొని, అన్నా, నన్ను మన్నించు. మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుదామనుకున్నాం కదా, ఇంక దొంగ బుద్ధులు మాత్రం దేనికి? 2 బిందెలున్నాయి, చెరొకటి తీసుకొని ఆ ధనంతో హాయిగా జీవించుదాము అన్నాడు. లంకె బిందెలను కన్నడు చిన్నడు సమంగా పంచుకొని ధనవంతులై సుఖంగా కాలం వెళ్లబుచ్చారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.